నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు శనేశ్వరుడు గురించి తెలుసుకుందామా? శనేశ్వరుడు అంటే అందరూ భయపడతారు. కష్టాలు దేవుడని కాదు, న్యాయానికి నిలిచే దేవుడని మీ అందరికీ తెలుసా? ఈ విశ్వంలో ఎవ్వరికీ పక్షపాతం చెయ్యని దేవుడు ఒక్కడే, ఆయనే శనీశ్వరుడు. ఆయన చూపు శిక్ష కాదు, పరీక్ష. సూర్యుడి తేజస్సు, ఛాయాదేవి తపస్సు, ఆ తపస్సు ఫలితమే శనేశ్వరుడు. పుట్టిన క్షణమే ఆయన చూపు పడితే ప్రపంచమే కదిలిపోయింది. అందుకే దేవతలే భయపడ్డారు. కానీ శనేశ్వరుడు చెప్పింది ఒకే ఒక్క మాట: నేను ఎవ్వరినీ శిక్షించను, వారు చేసిన కర్మనే తిరిగి వారికి చూపిస్తాను. శని చూపు పడితే కష్టాలు వస్తాయంటారు, కానీ నిజమేంటో తెలుసా? శని చూపు పడితే ముసుగులు పోతాయి, అహంకారం కరిగిపోతుంది. నిజాయితీ ఉన్నవాడు శనితో బలపడతాడు, మోసం చేసినవాడు శనితో కూలిపోతాడు. రాముడైనా కృష్ణుడైనా రాజైనా మంత్రైనా శనేశ్వరుడి న్యాయం ముందు అందరూ సమానమే. కష్టకాలం వస్తే అది నాశనం కోసం కాదు, నిన్ను నువ్వు తెలుసుకునే సమయం కోసం. శని పరీక్ష పూర్తయిన తరువాత జీవితం తిరిగి నిలబడుతుంది, కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. శని ఆలస్యం చేస్తాడేమో, కానీ ఎప్పటికీ అన్యాయం చేయడు. శనిని ఎలా సంతోషపెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా? శనిని మెప్పించాలంటే పెద్ద పూజలు అవసరం లేదు. నిజాయితీ, సహనం, అవసరమైన వారికి తగిన సాయం, అహంకారం లేని జీవితం, ఇవే శనికి ఎంతో ఇష్టమైన పూజలు. శనేశ్వరుడికి ఎప్పుడు భయపడొద్దు. ఆయన మీ శత్రువు కాదు, మీ జీవితాన్ని సరిదిద్దే న్యాయాధిపతి. ఓం శం శనేశ్వరాయ నమః. నీ కన్నీళ్లను లెక్కపెట్టే దేవుడు, నీ సహనాన్ని బహుమతిగా మార్చే దేవుడు, ఆయనే శనేశ్వరుడు. అన్యాయం చేసిన వాడిని కూలుస్తాడు, నిజాయితీ ఉన్నవాడిని రాజును చేస్తాడు. ఓం శం శనేశ్వరాయ నమః. మనకి సమయం వస్తుంది. ఎవరు భయపడకుండా ఆ శనేశ్వరుని నిత్యం పూజించండి. ఆయనే న్యాయానికి ప్రతిరూపం, కర్మకు అధిపతి. ఆయన కృప ఉంటే ఏదైనా సాధ్యం. ఇక శనేశ్వరుడి ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శం శనేశ్వరాయ నమః. ఓం శం శనేశ్వరాయ నమః. ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రం జపించడం వల్ల కష్టకాలంలో ధైర్యం పెరుగుతుంది. శని పరీక్షల సమయంలో మనని కుంగిపోకుండా సహనం, స్థిరత్వాన్ని ఇస్తాడు. సడన్ గా వచ్చే అడ్డంకులు తగ్గుతాయి. తెలియకుండా చేసిన ఎన్నో తప్పుల ఫలితాన్ని ఈ శని మంత్రం జపించడం వల్ల అంతా మారిపోతుంది. అన్యాయం నుంచి రక్షణ, నిజాయితీగా ఉన్నవారికి శనిదేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ మంత్రం జపించడం వల్ల వెంటనే ఫలితం రాకపోవచ్చు, ఆలస్యమైన శాశ్వత ఫలితం ఖచ్చితంగా బలంగా వస్తుంది. అదే శనేశ్వరుడి మహిమ. ఇక ఈ మంత్రాన్ని ఎలా జపించాలి, ఎప్పుడు జపించాలి అనే విషయానికి వస్తే, శనివారం లేదా ప్రతిరోజు ఉదయం 11 లేదా 27 లేదా 108 సార్లు నల్ల నువ్వులు లేదా నూనె దీపం దగ్గర మనసులో ఒక్క మాట చెప్పి, నేను నిజాయితీగా ఉంటాను అని ఓం శం శనీశ్వరాయ నమః అని మీరు జపం చేస్తే అన్ని భయాలు తొలగిపోతాయి. శనిదేవుడికి ఎప్పుడు భయపడవద్దు. న్యాయం మన వైపు ఉంటే ఆ శని మన వెంటే ఉంటాడు. శని ఆలస్యం చేస్తాడేమో గాని ఎప్పటికీ అన్యాయం చెయ్యడు. ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని విజయాలు మన వెంటే ఉంటాయి. ఈ శనేశ్వరుడి కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మంత్రాల కోసం, అద్భుతమైన స్టోరీస్ కోసం మన భక్తి క్రోనికల్ ఛానల్ని విజిట్ చేయండి. మరో అద్భుతమైన మంత్రంతో దివ్య మంత్ర సాధనలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.